అందరికీ నమస్తే అండి. ఇది దాదాపుగా ఈ వీడియో చూసే చాలామంది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇది ఇంటర్నల్‌గా రహస్యం. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన రహస్యం. కానీ ఒక బ్లాస్ట్, ఒక సెన్సేషన్, ఒక సంచలనం ఎవ్వరూ ఊహించలేని అంశం. అందుకే నాకు ఒక నెల రోజుల కిందటే తెలుసు. నెల రోజులంటే నెల 15 రోజుల కిందట తెలుసు. ఒక అధికార పార్టీలో గెలిచిన ఒక కీలకమైన ఎమ్మెల్యేతో మాట్లాడే సందర్భంలో అఫీషియల్‌గా ఆన్ ద రికార్డు, ఆఫ్ ద రికార్డు మాట్లాడే సందర్భంలో ఆఫ్ ద రికార్డ్ నాకు చెప్పిన మ్యాటర్. సో ఇది బయటకి చెప్పకూడదులే, ఎవరూ నమ్మరులే అని చెప్పి నేను బయటకి లీక్ చెప్పలేదు. కానీ ఇప్పుడు కొన్ని మీడియాల్లో వార్తలుగా కూడా వస్తోంది కాబట్టి చెప్తున్నా. అదేంటంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కదా, టీడీపీకి అనుకూలంగా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. టీడీపీ కూటమి అధికారంలో ఉంది. టీడీపీ కూటమికి అనుకూలంగా టీవీ5 అనే ఛానల్ ఉంది, ఏబిఎన్ ప్లస్ ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్ ఉంది, అలాగే ఈనాడు ఈటీవీ నెట్వర్క్ ఉంది. అలాగే కొన్ని చిన్న సంస్థలు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో ఈనాడు ఈటీవీ కంప్లీట్గా టీడీపీకి, వాళ్ళు వైసీపీకి వ్యతిరేకమే, టీడీపీకి అనుకూలమే, అలాగని పూర్తిగా భజన చేయరు. ఎప్పుడైనా అవసరమైతే సడన్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మారతారు. ప్రభుత్వం చేసే తప్పులను కూడా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా రాసుకొస్తారు. ఫస్ట్ నుంచి ఈనాడు ఫాలో అవుతున్న సూత్రాలు అవి. వాళ్ళు ఏంటంటే ఎన్నికల టైంలో టీడీపీకి అనుకూలంగా మారతారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రాస్తారు. న్యూట్రల్ అనిపించుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ టైంకి మళ్ళీ టీడీపీకి అనుకూలంగా మారిపోతారు. సో ఈనాడు అందుకే వాళ్ళ ప్రస్థానాన్ని కాపాడుకోగలుగుతున్నారు. కానీ టీవీ5, ఏబిఎన్ అట్లా ఫాలో అవ్వరు. కంప్లీట్గా ఒక స్టాండ్ తీసుకున్నారు. అయితే నేను ఇప్పుడు చెప్తున్న సోకాల్డ్ ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక మీడియా సంస్థ అధినేతకు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి లోకేష్ గారికి విభేదాలు వచ్చాయి అనేది ఒక అంతర్గత అంశం. అవి సాదాసీదాగా చిన్న స్థాయి విభేదాలు కాదు. అసలు పూర్తిగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వనంతగా, అసలు వాళ్ళతో మాట్లాడనంతగా. ఎందుకంటే యాక్చువల్లీ ఆ మీడియా సంస్థ అధినేత చంద్రబాబు గారికి చాలా క్లోజ్. గడిచిన 30-35 సంవత్సరాలుగా కూడా ఇద్దరు బాగా క్లోజ్. అయితే ఆయన ఇచ్చిన సలహాల కారణంగా, ఆయన చెప్పిన కొన్ని సూచనల కారణంగా పార్టీ పాడైపోయింది, నాశనమైందే తప్ప ఉపయోగపడలేదు పార్టీకి. ఆయన పంపించిన కొంతమంది నాయకులు, ఆయన ఇప్పించిన కొన్ని సీట్లు కూడా పార్టీకి నష్టం చేసాయి తప్ప మంచి చేయలేదు. సో ఆయన చేస్తున్న ప్రచారం వలన, అంటే పార్టీని వాడుకొని ఆయన లబ్ధి పొందాడు తప్ప ఆయన పార్టీకి ఏమీ ఉపయోగపడలేదు. ఆయనకు వచ్చినవన్నీ పార్టీ వ్యూస్, ఆయన బిజినెస్ అంతా పార్టీ బిజినెస్సే తప్ప పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఏమీ ఉపయోగపడలేదు అనేది పార్టీలో ఒక వర్గం కొత్తగా వస్తున్న నాయకత్వం వాదన. సో అందుకే ప్లస్ ఆయన కూడా వైసీపీలో కొంతమందితో రిలేషన్స్ నడుపుతున్నారు. ఆ మీడియా సంస్థ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందితో మంచి క్లోజ్ రిలేషన్స్ నడుపుతున్నారు. సో అది కూడా లోకేష్ గారికి తెలుసు, నచ్చలేదు. ఇలా కొంతకాలంగా మీన్స్ ఒక 4-5 నెలల నుంచి వీళ్ళిద్దరికి అస్సలు పడట్ల. అందుకే మీరు గమనించారో లేదో, టీడీపీ అనుకూల మీడియా అయినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా కథనాలు వస్తున్నాయి. వాళ్ళు గతంలో టీడీపీ మీద వ్యతిరేక కథనాలు రాసింది లేదు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం చేసే తప్పులు కూడా అనేకం పబ్లిష్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ 2019 ఎన్నికల్లో ఆ మీడియా అధినేత పాత్ర కీలకంగా ఉంది. టీడీపీ అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన కీలకమయ్యారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి లోకేష్ గారు ఆయన పవర్స్ కట్ చేశారు, ఆయన లాబియింగ్ కట్ చేశారు, ఆయన సిఫార్సులను కట్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని అసలు పట్టించుకోలేదు. ఈవెన్ వాళ్ళకి యాడ్లు కూడా తగ్గించేసే ప్రయత్నం చేశారు. అంటే అంత విభేదాలు వచ్చాయి. దాంతో ఇప్పుడు మరో మీడియాను కాపాడుకోవాలి, ఎలాగో ఒక మీడియా దూరమైంది. సో ఆ మీడియా సంస్థ అధినేతను కూడా వీళ్ళు తట్టుకోలేరు. అతని ఆలోచనలు, అతని మాట తీరు, అతని అగ్రెసివ్నెస్, అతను చేసే లాబింగ్లు వీళ్ళు తట్టుకోలేరు. సో అతనితో మనకి ఎప్పటికైనా డేంజరే, ముప్పే.
సో దాని బదులు వేరే మీడియాని ఎంకరేజ్ చేయడం మంచిదని చెప్పి మరో మీడియా సంస్థను ఎంకరేజ్ చేస్తూ ఆయన అడిగిన నామినేటెడ్ పదవి ఇస్తూ ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారనమాట. సో నేను ఇక్కడ ఓవరాల్గా ఇండైరెక్ట్గా మాత్రమే చెప్పాను, ఇది డైరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే ఇటువంటి గాసిప్స్ వ్యవహారాలు, ఇటువంటి గాసిప్ కూడా కాదు, అంతర్గతంగా జరుగుతున్న వాస్తవాలు, గోప్యంగా ఉంచాల్సిన వాస్తవాలు ఓపెన్గా బయటకు పేర్లతో సహా చెప్పకూడదు. ఎందుకంటే మా లిమిటేషన్స్ మాకు ఉంటాయి. నాకు కూడా కొన్ని పరిధి ఉంటుంది, కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి లోబడి మాత్రమే నేను ఏమైనా చెప్పాలి. కానీ చూసిన వాళ్ళలో 99% మందికి అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పింది ఎవరి గురించి, దేని గురించి అని. సో అది నిజమైన నమ్మశక్యంగా లేని నిజం కాబట్టి నేను ఇన్నాళ్ళు చెప్పలా. కానీ ఎప్పుడైతే నాకు రెండో సోర్స్ నుంచి, మూడో సోర్స్ నుంచి కన్ఫర్మ్ అని తెలిసిందో ఇమీడియట్గా నేను వీడియో చేస్తున్నా. సో కొన్ని రోజులకి మీకు దీనికి పర్యవసానాలు ఉదాహరణకు కావాలంటే ఒక 1 year తర్వాత చూడండి, మనం చెప్పుకున్న ఈ మీడియా సంస్థ టీడీపీ ప్రభుత్వానికి కంప్లీట్ వ్యతిరేకంగా మారిపోద్ది చూడండి. థ్యాంక్ యూ.